సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 33 జిల్లాల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్సి సంతోష్ గుప్తా హాజరయ్యారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పోటీల్లో సుమారు 1000 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 49వ జూనియర్ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రైజ్ మనీతో పాటు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అలాగే ఇందులో గెలుపొందిన క్రీడాకారులు బాచుపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని జిల్లా అధ్యక్షుడు సంతోష్ గుప్తా తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నుంచి 4 రోజుల వరకు ఇంటర్ జిల్లా జూనియర్ మహిళా కబడ్డీ టోర్నమెంట్ అయితే చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. ప్రధానంగా ఆర్గనైజ్ చేసినటువంటి నిర్వాహకులు అందరూ కూడా బాలబాలికలు కూడా చక్కగా రాని మంచిగా ఆడి సిద్దిపేట జిల్లా పేరు తీసుకురావడం ఏంటంటే తెలంగాణ 49వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లా కబడ్డీ పోటీలు జూనియర్ బాలురు మరియు బాలికల కోసం ఏదైతే ఇక్కడ నిర్వహించబోతా ఉన్నదో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం మరి అలాగే తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోబోతా ఉన్నారు. మరి ఈ యొక్క పోటీలు 34 జిల్లాల బాలురు మరియు బాలికలు మొత్తం 1000 మంది క్రీడాకారులు మరి ఒక 100 మంది అఫీషియల్స్ దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. మరి 33 జిల్లాల నుంచి ఇక్కడ విజయించినటువంటి కార్యదర్శులు, అధ్యక్షులు వారందరూ కూడా వారి వారి జిల్లాల నుంచి మేటి క్రీడాకారులను ఎంపిక చేసి ఈ పోటీలకు సన్నద్ధం చేసి ఇక్కడ పంపించడం జరిగింది. మళ్ళీ ఇందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారుల నుంచి మేము మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాలురు మరియు బాలికల జట్లను మేము ఎంపిక చేసి ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్లో జరగబోతున్నటువంటి జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి ఇక్కడ ఎంపిక కూడా జరుగుతూ ఉంది.